जय गुरुदेव। ओम श्री साई राम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ప్రేమాత్మ స్వరూపులారా, ముందుగా ఈ కార్యక్రమానికి ప్రేరణను స్ఫూర్తిని కలుగజేసినటువంటి విజయీభవ ట్రస్ట్ వారికి ప్రత్యేకించి మన రాజశేఖర్కి ముందుగా శుభాశీస్సులు అందజేస్తూ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి అందరు ధ్యానులకు, ఆధ్యాత్మిక పిపాసకులకు శ్రీ సత్యసాయి ధ్యాన మండలి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రేమాత్మ స్వరూపులారా, ముందుగా మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి, బోధించటానికి, రచించటానికి, చదవటానికి, తెలుసుకోవటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఆధ్యాత్మికతను ఒక ప్రత్యేక జీవన విధానంగా రూపొందించి జనవాహినికి దూరంగా ఉంచటం వల్ల భారతదేశంలో ఎక్కువ మంది అటువంటి విలువైనటువంటి మహోన్నతమైన కళాత్మక జీవన విధానాన్ని అందుకోలేకపోతున్నారు. వాస్తవానికి వేదాల సారం సామాన్య మానవుడికి చేరినట్లయితే ఈ పాటికి భారతదేశం ప్రపంచంలో నంబర్ 1గా ఉండేది. ఒకసారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు రష్యాలో ప్రసంగిస్తూ ఈ ఒక్క మాట చెప్పాడు. ఒక రైలుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో ప్రపంచానికి భారతదేశం కూడా అంతే ముఖ్యం అన్నాడు. ఇంజిన్ ముందుంటుంది, బోగీలు మొత్తం వెనుకుంటాయి. అన్ని బోగీలు ఇతర దేశాలు అనుకుంటే భారతదేశం మాత్రం ఇంజిన్ లాంటిదట. దానికి మూల కారణం ఏంటంటే ఋషులు లోతైనటువంటి తపో సమాధి నుండి ఒక అద్భుతమైన జీవన విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే అది అందరికీ అందనందువల్ల భారతదేశం ఒక రకంగా నష్టపోయింది. ఎలాగంటే ఆధ్యాత్మికత ఎప్పుడైతే బలహీనంగా ఉందో, పాశ్చాత్య దేశాల యొక్క భౌతికవాదం, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలోకి ప్రవేశపెట్టబడి భారతదేశం అన్ని విధాలా కలుషితమైంది. ప్రస్తుతం భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక, భౌతికవాదాన్ని జీర్ణించుకోలేక మన బిడ్డలంతా కూడా అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా ఉన్నారు. జీవితం గాడిదప్పుతుందని చెప్పి తెలిసినప్పటికీ చాలామంది ఆ మార్గాన్ని అందుకోలేకపోతున్నారు. అయితే సశాస్త్రీయంగా అందేటట్లయితే
నవీన మానవాళిలో ఎంతో కొంత మేరకు మార్పు తీసుకురావచ్చు. ఇప్పటి వరకు సశాస్త్రీయంగా ఆధ్యాత్మికత అందరికీ అందనందువల్లనే భారతదేశంలో మార్గాలు పెరుగుతున్నాయి, సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, ధ్యానులు పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు, సాధకులు పెరుగుతున్నారు. కానీ మానవాళిలో మార్పు మాత్రం నామమాత్రంగానే ఉంది. గత 3 దశాబ్దాలుగా దీని గురించిన లోతైనటువంటి పరిశోధన చేసి నా జీవితానికి అన్వయించుకొని నేను మీ ముందుకు వస్తున్నాను. దేన్ని గుడ్డిగా నమ్మొద్దు, తొందరపడి అనుసరించొద్దు. చెప్తున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మీకు 100% విశ్వాసం కలిగిన తర్వాతనే అనుభవంలోకి పొందండి. ఎందుకంటే విత్తనాన్ని బట్టి వృక్షం, వృక్షాన్ని బట్టి ఫలం కదా. మామిడి విత్తనం వేసుకుంటే మామిడికాయలు వస్తాయి, వేప విత్తనం వేసుకుంటే వేపకాయలు వస్తాయి. వేసుకునే విత్తనంలో పొరపాటు పడితే భవిష్యత్తులో అందుకోబోయేటటువంటి ఫలాల్లో మనం నష్టపోతాం. అందుకని నా సలహా ఏమిటంటే, నేను అందించేటటువంటి విధానాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, కానీ గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. ఇంకొక విషయం ఏంటంటే, నేను బయాలజీ లెక్చరర్ని కావటం వల్ల దాదాపుగా 2.5 దశాబ్దాలు ఆ ప్రొఫెషన్లో కొనసాగటం వల్ల సైన్స్ని ఆధ్యాత్మికతని సమన్వయం చేసి అందిస్తున్నాను. కాబట్టి మీరు సైన్స్ పరమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ మార్గంలో తప్పనిసరిగా పట్టు సాధించగలుగుతారు. మరొక విషయం ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దుష్పరిణామాలు జరుగుతున్నాయి. అయితే చాలామంది మానవతావాదులు దీనికి కలత చెందవచ్చు, బాధపడవచ్చు. కానీ ఆధ్యాత్మికవేత్తలు అనుకుంటారంటే ఇది పరిణామంలో ఒక భాగం అనుకుంటారు. ఇంగ్లీషులో ఒక చిన్న కొటేషన్ ఉంది, ఎవ్వర్ ఎక్సెస్ ఈజ్ అన్ అబ్యూజ్ అన్నారు. అతి అనేది అన్ని విధాల అనర్థదాయకం, ప్రమాదకరం. మానవుడు కృత్రిమమైనటువంటి సృష్టిని బాగా చేశాడు కాబట్టి దానికి అడ్డుకట్ట వేయటం కోసం ప్రకృతి మాతే కొన్ని చర్యలు చేపడుతుంది. అందులో ఒక భాగమే ఈ కరోనా మహమ్మారి, అలాగే సరిహద్దు వివాదాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. నేను మీకు ఒకే ఒక చిన్న సలహా ఇస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ముందుకెళ్ళగలిగితేనే భవిష్యత్తులో మనశ్శాంతిగా జీవించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ముందుకెళ్ళగలిగితేనే భవిష్యత్తులో మీరు మనశ్శాంతిగా జీవించగలుగుతారు. మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ అంతిమంగా మీకు అసంతృప్తే మిగులుతుంది. అందున అనుభవాన్ని పొందినటువంటి గురువు మీ ముందున్నాడు కాబట్టి ఒక రకంగా ఇది మీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే దేహమే దేవాలయం, దీనికి సంబంధించి పోయినసారి మీకు అందించినటువంటి ఆ అంశంలో కొంత మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే టాపిక్ చాలా ముఖ్యమైనది. మామూలు స్థాయి వ్యక్తులు అవగాహన చేసుకోవడం చాలా కష్టం కాబట్టి వాటిల్లో కొన్ని అంశాలు మీకు రిపీట్ చేస్తాను. ఈరోజు మీరు జాగ్రత్తగా విశ్లేషించుకుంటే 4, 4, 4, 4 4 4 4 4 వాటికి మరలా 1 1 1 యాడ్ అవుతాయి. మొట్టమొదటి 4 ఏమిటంటే, పోయినసారి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విశ్వానికి ప్రతిరూపం భూమండలం అయితే, విశ్వానికి ప్రతిరూపం భూమండలం అయితే
భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం కారణ శరీరం అనబడేటటువంటి ఒక విత్తనం. ఇక్కడ 4 వచ్చినాయి. విశ్వం, భూమండలం, భూమి కాదు, భూమి ప్లస్ వాతావరణం మొత్తం కలిస్తే భూమండలం అవుతుంది. విశ్వం మొత్తంలో భూమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దానికి గురుత్వాకర్షణ శక్తితో పాటుగా అదనంగా అయస్కాంత శక్తి కూడా ఉంది. మనం ఏదైనా ఒక వస్తువును పైకి విసిరేసినప్పుడు అది తప్పనిసరిగా భూమిని చేరుతుంది. కాబట్టి విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం కారణ శరీరం అనే విత్తనం. సో 4 వచ్చేసినాయి. దీనికి 5వది వస్తుంది తర్వాత. కారణ శరీరం అంటే ఏమిటి? ఒక విత్తనం వృక్షంగా మారాలంటే తప్పనిసరిగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. ప్రత్యేకించి నేల ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, ఆ తర్వాత గాలి ఉండాలి, ఆ తర్వాత దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. భూమి, నీరు, అగ్ని, వాయువు అంటారు అక్కడ. ఇక్కడ కూడా అంతే. తల్లి యొక్క గర్భాశయమే బిడ్డకు బెడ్ అవుతుంది. దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఈ కారణ శరీరం చైతన్యవంతమై శిశువుగా మారటం మొదలుపెట్టింది అనుకోండి, అందులో 2 శరీరాలు ఉంటాయి. ఒకటి కనిపించే స్థూల శరీరం, 2 నడిపించే సూక్ష్మ శరీరం. ఇక్కడ మరలా 4 వస్తాయి. కనిపించే స్థూల శరీరం, నడిపించే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి ఇంకా 3 పేర్లు ఉన్నాయి. ఒకటి జీవుడు, 2 మేధస్సు, 3 అంతఃకరణాలు, 4 ఇంతకుముందు చెప్పింది సూక్ష్మ శరీరం. అంటే జీవుడన్నా, మేధస్సు అన్నా, అంతఃకరణాలన్నా, సూక్ష్మ శరీరం అన్నా ఒకటే. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? లేదు, అసలు కారణ శరీరంలో ఏమున్నాయి? ఇది చూసుకుందాం ఒకసారి. కారణ శరీరంలో ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రణాళిక అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. కారణ శరీరంలో ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రణాళిక అంతా ముందే నిక్షిప్తమై ఉంటుంది. వేదాంతపరంగా దాన్నే కర్మల మూట అంటారు, కర్మల మాల అంటారు. టెక్నికల్గా వాటిని సంచిత కర్మలు అంటారు. జీవశాస్త్రం పరంగా వాటిని అనువంశిక లక్షణాలు, హెరిడిటరీ టెండెన్సీస్ అంటారు. ఒకసారి మరలా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. మరలా వినండి ఒకసారి. కారణ శరీరం అనేటటువంటి విత్తనంలో ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రణాళిక అంతా కూడా రచించబడుతుంది, నిక్షిప్తమై ఉంటుంది. దాన్నే పురాణాల్లో బ్రహ్మరాత అన్నారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అతను చేయబోయే కార్యక్రమాల ప్రణాళిక మొత్తం కూడా దానిలో నిక్షిప్తమై ఉంటుంది. వాటినే సంచిత కర్మలు అంటారు, కర్మల మూట అంటారు, కర్మల మాల అంటారు. మీరు ఏమన్నా అనుకోండి, ఇదంతా సైన్స్ కాబట్టి చెప్తున్నా నేను. హెరిడిటరీ టెండెన్సీస్ అంటారు, అనువంశిక లక్షణాలు అంటారు. అయితే మీరు చెట్లను తీసుకోండి,
ఒకే జాతికి చెందినటువంటి రెండు చెట్లు ఒకే రకంగా ఉండవు. ఒకే జాతికి చెందినటువంటి రెండు చెట్లు ఒకే రకంగా ఉండవు. ఆకుల్లో కానీ, కాండంలో కానీ, శాఖల్లో కానీ, ఎత్తులో కానీ, వెడల్పులో కానీ తేడా ఉంటుంది, చూసుకోండి. అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే రకంగా ఉండరు. తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఇద్దరు కొడుకులు కూడా స్థూలంగానో సూక్ష్మంగానో వేరువేరుగా ఉంటారు. ఒకేసారి జన్మించినటువంటి కవల పిల్లలు కూడా మనం గుర్తించని విధంగా ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే మన ఆధార్ కార్డుల మీద కోర్టుకి వెళ్ళినప్పుడు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేలు ముద్రలు వేయించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ తేడా ఉందన్నమాట. వాటిని ఏమంటారంటే జీవశాస్త్రం ప్రకారం వైవిధ్యములు, వేరియేషన్స్ అంటారు. జాతి ఒకటే, కానీ ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు. దానికి మూల కారణం ఏంటంటే వారి వారి యొక్క సంస్కారాల్లో ఉన్నటువంటి తేడా. ఇంతవరకు క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ముందుకెళ్దాం. గురూజీ, ఈ సంస్కారాలు అంటే ఏమిటి? ఈ సంచిత కర్మలు అంటే ఏమిటి? సంచిత కర్మలు అంటే ఒక వ్యక్తికి జన్మనిచ్చేటప్పుడు తల్లి నుండి ఒక బీజం వస్తుంది, తండ్రి నుంచి ఒక బీజం వస్తుంది. రెండు బీజాల కలయికతోటి పరిపూర్ణ బీజం ఏర్పడుతుంది. దాన్ని జైగోట్ అంటారు, సంయుక్త బీజం అంటారు. అదే కారణ శరీరం. దానిలో ఏముంటాయి? తల్లి నుండి వచ్చినటువంటి 23 క్రోమోజోములు, తండ్రి నుండి వచ్చినటువంటి 23 క్రోమోజోములు కలిసి మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ మధ్య చాలామందికి వంశపారంపర్య జబ్బులు వస్తున్నాయి. మస్కులర్ డిస్ట్రోఫీ అని, సెరిబ్రల్ పాలసీ అని, ఆటిజం అని, థెలసేమియా అని కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులకు మూల కారణం ఆ జీన్స్లో ఉన్నటువంటి పొరపాటు, దానికి సంబంధించినటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి లోపం, అంతేకాకుండా క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి వ్యత్యాసం. మనం దేన్నైనా మార్చవచ్చు, కానీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి జబ్బుల్ని 100% తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే మూలాలంటే అవే. మూలాలను మార్చడం అంటే మామూలు విషయం కాదు. నేను గత 3 దశాబ్దాలుగా చేసినటువంటి ప్రయోగం వల్ల, పరిశోధన వల్ల, అన్వేషణ వల్ల ఇవాళ నేను లబ్ధి పొందాను. నేను మరొకసారి మీకు చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాలు చూడండి నన్ను. గురిటిగా నమ్మొద్దు, తొందరపడి అనుసరించవద్దు, ఎవరికి బానిస కావద్దు, ఎవరిని మొయ్యొద్దు, ఎవరి చేత మోయించుకోవద్దు. ఏ ఇద్దరి జీవితం ఒకేసారి కొనసాగదు, ఒకే రకంగా ఉండదు. ఒకేసారి పుట్టరు, ఒకేసారి మరణించరు. ఇండిపెండెంట్ లైఫ్ రావాలంటే ఎవరికి బానిస కాకూడదు. ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్తాను, మానవుల్లో ఉన్నటువంటి 3 విషయాలు చెప్తాను. ఫైనెస్ట్ మెటీరియల్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, విశ్వంలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి పదార్థం ఏమిటంటే ఈ క్రోమోజోమ్స్, జీన్స్, డిఎన్ఏ. ఫైనెస్ట్ మెటీరియల్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఏమిటంటే క్రోమోజోమ్స్, జీన్స్, డిఎన్ఏ. వాటికి ఎక్కువ చెప్పను నేను. దానిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, మనకు అదంతా వద్దు. మన జీవిత చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేటటువంటిదే ఆ క్రోమోజోమ్స్, జీన్స్, డిఎన్ఏ. ఫైనెస్ట్ మెటీరియల్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఏమిటంటే క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి ఆ జీన్స్, డిఎన్ఏ. 2,
సాఫ్టెస్ట్ టిష్యూ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి కణజాలం ఏంటంటే బ్రెయిన్ టిష్యూ. బ్రెయిన్ టిష్యూ సాఫ్టెస్ట్ టిష్యూ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఏమిటంటే బ్రెయిన్ టిష్యూ. దాన్ని నర్వస్ టిష్యూ అంటారు, నాడీ కణజాలం అంటారు. ఒకటేమో జన్యు పదార్థం, రెండవదేమో సున్నితమైనటువంటి నాడీ కణజాలం. ఇక మూడవది మెదడు వెన్నుబాము యొక్క లోపల భాగంలో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. మెదడులో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కోష్టకాలు అంటారు. వెన్నుబాములో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు, కసేరు కుహరం అంటారు, దాన్ని సుషుమ్న నాడి అంటారు. సో ఈ ఖాళీ ప్రదేశాలు మొత్తం కూడా ద్రవ పదార్థంతో నింపబడి ఉంటాయి. మెదడు ప్రాంతంలో ఉన్నదాన్ని మస్తిష్క ద్రవం అంటారు, వెన్నుపాములో ఉన్నదాన్ని మేరు ద్రవం అంటారు. ఇప్పుడు చెప్తున్నా వినండి. ప్యూరెస్ట్ లిక్విడ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. దాన్ని జీవామృతం అంటారు, నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాం కదా. భూమండలం మొత్తంలోకెల్లా అత్యంత విశిష్టమైన మహోన్నతమైన జాతి ఏంటంటే మానవ జాతి అంటున్నాం. అంత మహోన్నతమైన జాతిగా మానవుడు పిలువబట్టడానికి మూల కారణం ఏంటంటే ఈ మూడు డెవలప్ అవటానికి మూల కారణం ఏందో చెప్తాను. మిగతా జంతు సామ్రాజ్యంతో పోలిస్తే మానవుడి యొక్క శారీరక అమరిక ఒక ప్రత్యేక తరహాలో ఉంటుంది. హీ ఈజ్ బైపేటల్ ఇన్ నేచర్ అండ్ ఎరెక్టెడ్ ఇన్ పోస్చర్. రెండు కాళ్ళతో సంచరిస్తూ ఉంటాడు, భూమికి లంబకోణంలో ఉంటాడు. అందువల్ల ఇతనికి ఏముంది చెప్పండి? ఇతనికి ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది, పరిసరాల పట్ల స్పందనం ఉంది, భాష ఉంది, ప్రతిచర్యలు ఉన్నాయి, హృదయ స్పందన ఉంది, తనను గురించి తాను తెలుసుకున్న అవకాశం ఉంది, విశ్వాన్ని గురించి లోతుగా అన్వేషణ చేసేటటువంటి స్థాయి సమర్థత ఉంది. అటువంటి జాతి మానవుడే. మిగతా గ్రహాల్లో ఉపగ్రహాల్లో జీవరాశి ఉంది అనటానికి ఎటువంటి ఆధారాలు ఇంతవరకు లభ్యం కాలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, భూమండలం మీద ఉన్నటువంటి మానవుడు మాత్రమే ఈజ్ ద సుప్రీం ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇంతవరకు ఒక సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మానవ దేహంలో ఏమున్నాయి వినండి ఒకసారి. యోగా అంటే ఏమిటో చెప్తాను. యోగా అంటే ఏమీ లేదు. మనిషి నిలువుగా ఉన్నాడు కాబట్టి వెన్నుబాము మీద, మెదడు మీద వెన్నుబాము మీద రెండు ఒకే వరుసలో ఉండటం వల్ల 7 ప్రాంతాల్లో నాడీ సంధాయకాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా వినాళ గ్రంథులు ఉన్నాయి. హార్మోన్ సిస్టమ్, అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్. వీటిని చక్రాలు అన్నారు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్న చక్రం, సహస్రారం అన్నారు. కానీ బయాలజీ పరంగా తీసుకుంటే అవి నాడీ సంధాయకాలు. వాటికి అనుబంధంగా ఏమున్నాయి? హార్మోన్స్ ఉన్నాయి, హార్మోన్ గ్రంథులు ఉన్నాయి. వాటి ద్వారా స్రావాలు వస్తూ ఉంటాయి. ఆ స్రావాలు బ్లడ్లోకి నేరుగా వెళ్ళిపోతాయి. వాటి ఉత్పత్తిలో ఏమాత్రం వ్యత్యాసం ఉన్నా జీవితం సమూలంగా కుప్పగొలిపోద్ది. అంటే దేహం ఎంత సున్నితమైంది మీరు ఆలోచించండి. 0.001 మిల్లీగ్రామ్ హార్మోన్ ప్రొడక్షన్లో వ్యత్యాసం వస్తే జీవితం సమూలంగా దెబ్బతింటుంది.
ఇవాళ హార్మోన్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ఎటువంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయో మీరు గమనించండి. దానికి మూల కారణం నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం, హార్మోన్ సిస్టంలో ఉన్నటువంటి పొరపాట్లు. ఓకే, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మీకు పోయినసారి ఒక 4 చెప్పాను, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 1 శరీరము, 2 దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెదడు, ఆ మెదడును నియంత్రిస్తూ దానికి ప్రాణశక్తిని పుష్కలంగా సరఫరా చేసేటటువంటి మనసు. 1 శరీరము, 2 మెదడు, 3 మనసు. శరీరం మన కంటికి కనపడుతుంది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కనిపించేది స్థూల శరీరం, నడిపించేది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిరూపమే స్థూల శరీరం. ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరాన్ని చూసి అతని యొక్క సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయచ్చు. స్థూల శరీరం ఆరోగ్యంగా ఉండి కాంతివంతంగా ఉంటే సూక్ష్మ శరీరంలో బలహీనత లేనట్లు గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. కారణ శరీరంలో ఉన్నటువంటి జీవిత ప్రణాళికకు అనుగుణంగా కారణ శరీరంలో ఉన్నటువంటి జీవిత ప్రణాళికకు అనుగుణంగా స్థూల దేహం తయారవుతుంది. కారణ శరీరంలో ఉన్నటువంటి సంచిత కర్మలు, కర్మల మూట, కర్మల మాల, హెరిడిటరీ టెండెన్సీస్, వాటికి అనుగుణంగానే ఈ ఫిజికల్ బాడీ తయారవుతుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే ఆ కోరికలు, సంకల్పాలు, జీవిత ప్రణాళిక నెరవేరుతుందో అటువంటి శరీరమే తయారు చేయబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపమే మన జీవితం. ఇండియన్స్కి ఆంగ్లో ఇండియన్స్ పుట్టడం లేదు కదా. మీరు గమనించండి, మన బిడ్డలలో మన లక్షణాలు చూసుకోవచ్చు. మన ప్రతిరూపమే మన బిడ్డలు. మన శారీరక లక్షణాలు వాళ్ళకి వెళ్ళినాయి, మానసిక లక్షణాలు వాళ్ళకి వెళ్ళినాయి, మన గుణాలు వాళ్ళకి వెళ్ళినాయి, మన బలహీనతలు వాళ్ళకి వెళ్ళినాయి. టెంపరమెంటు ఉంటుంది, కళాత్మకత ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, రుగ్మతలు ఉంటాయి, అన్నీ అందులో ఉంటాయి. చూసుకోండి. తల్లిదండ్రులు బీజాలు విడుదల చేసేటప్పుడు ఎటువంటి శారీరక మానసిక స్థితిలో ఉంటారో, తల్లిదండ్రులు బీజాలు విడుదల చేసేటప్పుడు ఎటువంటి శారీరక మానసిక స్థితిలో ఉంటారో అటువంటి బిడ్డలే పుడతారు. మనకు ప్రాపర్టీ అంటే భౌతిక సంపద కాదు, మన బిడ్డలే మనకు ఆస్తి. కాబట్టి మన ప్రతిరూపం వాళ్ళు. కాబట్టి మనం మంచినిచ్చామా, చెడునిచ్చామా, లాభం చేకూర్చామా, నష్టం చేకూర్చామా అనేది వాళ్ళ ఫిజికల్ బాడీని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఒకసారి, స్థూల శరీరం, ఫిజికల్ బాడీ. దీన్ని ఎక్కువ చెప్పను నేను, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. రెండవది మెదడు. ఇప్పుడు రండి జాగ్రత్తగా. ఈ దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయో ఇందులో 2 రకాల అవయవాలు ఉన్నాయి. నియంత్రిత అవయవాలు, అనియంత్రిత అవయవాలు. వాలంటరీ ఆర్గాన్స్, ఇన్వాలంటరీ ఆర్గాన్స్. మన ప్రమేయంతో పనిచేసేటటువంటి అవయవాలు ఉన్నాయి, మన ప్రమేయం లేకుండా జీవితాంతం పనిచేసేటటువంటి అవయవాలు కొన్ని ఉన్నాయి. మన ప్రమేయంతో పనిచేస్తే వాటిని నియంత్రిత అవయవాలు అంటారు. మన ప్రమేయం లేకుండా పనిచేస్తే వాటిని అనియంత్రిత అవయవాలు అంటారు. ఎన్ని అవయవాలు మన శరీరంలో ఉన్నాయో, ఎన్ని అవయవాలు మన శరీరంలో ఉన్నాయో
వాటిని కంట్రోల్ చేసే స్విచ్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి, బ్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగానండి, మీకు తుమ్ము వస్తుందంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ యువర్ నోస్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద స్నీజింగ్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. మీకు వాంతులు అవుతున్నాయంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద మౌత్ ఆర్ స్టమక్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద వామిటింగ్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. గుండె జబ్బు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డియక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. కళ్ళకి కళ్ళజోడు వచ్చిందంటే ఆప్టిక్ సెంటర్ డ్యామేజ్ అయింది, చెవుడు వచ్చిందంటే ఆడిటరీ సెంటర్ డ్యామేజ్ అయింది, షుగర్ వచ్చిందంటే ప్యాంక్రియాటిక్ సెంటర్ డ్యామేజ్ అయింది, రక్తహీనత వచ్చిందంటే స్ప్లీన్ కంట్రోల్ చేసే సెంటర్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆలోచించుకోండి జాగ్రత్తగా, స్థూల శరీరం ముఖ్యమా, సూక్ష్మ శరీరం ముఖ్యమా? స్థూల శరీరాన్ని కంట్రోల్ చేసేటటువంటి సెంటర్స్ ముఖ్యమా, ఫిజికల్ బాడీకి మనం చేసేటటువంటి చికిత్స ముఖ్యమా? ఎంత అజ్ఞానమో చూడండి. ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ సెంటర్స్ని మర్చిపోతున్నాం. మీకు ఒక క్లూ చెప్తాను. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా పరిధీయ నాడీ వ్యవస్థ అధీనంలో పనిచేస్తాయి. పరిధీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అనియంత్రిత అవయవాలు గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, మూత్రపిండాలు కానీ, కాలేయం కానీ, క్లోమం కానీ, ప్లీహం కానీ, గర్భాశయం కానీ ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ ఆర్గాన్స్. అవి స్వయంచోదిత నాడీ వ్యవస్థ పరిధిలో పనిచేస్తాయి. వీటి మొత్తాన్ని కంట్రోల్ చేసే స్విచ్లు ఎక్కడ ఉన్నాయంటే కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నాయి. మీకు చిన్న క్లూ ఇస్తాను, ఇది సైన్స్కి అందదు ఈ సబ్జెక్టు. మన దేహంలో ఎక్కడ చిన్న మార్పు జరిగిందన్నా, అది నియంత్రిత అవయవాలు కావచ్చు, అనియంత్రిత అవయవాలు కావచ్చు, ఎక్కడ మార్పు జరిగిందన్నా ఆ మార్పుకి ప్రారంభం ఎక్కడంటే బ్రెయిన్లో. బ్రెయిన్లో ఉన్నటువంటి కేంద్రం సక్రమంగా పనిచేస్తే శారీరక అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్రెయిన్లో ఉన్నటువంటి కేంద్రకం డ్యామేజ్ అయితే శారీరక అవయవాలు రుగ్మతలకు గురవుతాయి. కాబట్టి బ్రెయిన్లో ఉన్నటువంటి కేంద్రాన్ని రీజువనేట్ చేస్తే, రీయాక్టివేట్ చేస్తే, రీఫంక్షనింగ్ చేయగలిగితే ఇంకా జబ్బులు ఎందుకుంటాయి? నా కళ్ళజోడు తీసేసానుగా నేను, ఎయిర్ ఫాలింగ్ మరలా వచ్చిందిగా, భుజం మీద ఉన్నటువంటి లిపోమా ట్యూమర్ పోయిందిగా. కాబట్టి స్థూలమైందేమో శరీరం, సూక్ష్మైంది ఏమిటంటే మెదడు, వెన్నుబాము, అదే కేంద్ర నాడీ వ్యవస్థ. అయితే ఈ మెదడు సక్రమంగా పనిచేయాలంటే అది దేని కంట్రోల్లో ఉంటుంది? మనస్సు అధీనంలో ఉంటుంది. మనస్సు, శరీరము, మెదడు కంటికి కనపడతాయి కానీ మనసు కనపడదు. మనసు ద్వారా మెదడుకి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడేటట్లయితే, మనసు ద్వారా మెదడుకు పుష్కలంగా ప్రాణశక్తి అందించబడేటట్లయితే మెదడులో ఉన్న కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడుకు ప్రాణశక్తి పుష్కలంగా అందనట్లయితే, మెదడుకు ప్రాణశక్తి పుష్కలంగా అందకపోతే
సెంటర్స్ సరిగా పనిచేయవు. అప్పుడు బాడీ మొత్తం జబ్బులకు గురవుతుంది. ఎవరికి ఈ ప్రాణశక్తి పుష్కలంగా అందదు అది చూద్దాం. ఒకటి, తమో గుణస్థులకి ప్రాణశక్తి అతి తక్కువగా అందుతుంది. తమో గుణస్థులకి ప్రాణశక్తి అతి తక్కువగా అందుతుంది. తమో గుణం అంటే మరలా చెప్తున్నాను, భయము, అనుమానము, పిరికితనము, సంకోచము, దుఃఖము, బాధ, విచారము, ఇన్ఫీరియారిటీ, డిప్రెషను, చచ్చిపోదాం అనుకోవటం, కృంగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటాం, తెర వెనుక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం, అంతర్మదనం చెందుతూ ఉంటాం. మైనస్ సైడ్ మొత్తం తమోగుణం. ఇంకొక మాట చెప్తున్నాను, శారీరక సుఖానికి అలవాటు పడ్డ ప్రతి వ్యక్తిది తమోగుణమే. శారీరక సుఖానికి అలవాటు పడ్డ ప్రతి వ్యక్తిది తమోగుణమే. ఇంకా ఆలోచించుకోండి. ఇవాళ కంఫర్టబుల్ లైఫ్ను అనుభవించేటటువంటి మేధావులది అందరిది తమోగుణమే. కరోనాకి భయపడేది అందరూ ఎవరంటే వీళ్ళే, మేధావులే. మరి రజోగుణం ఏమిటి? కోపము, ఆవేశము, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, పోటీతత్వం, ఆరోపణతత్వం, హింస, దౌర్జన్యం, రక్తపాతం, ఎదుర్కోవాలనుకోవటం, ఎమోషనల్గా ఉండేవాళ్ళు మొత్తం రజోగుణం. రజోగుణంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, రజోగుణస్థుడికి ప్రాణశక్తి అలల మాదిరిగా అందుతూ ఉంటుంది బాడీకి, బ్రెయిన్కి. ప్రాణశక్తి అలల మాదిరిగా అందుతూ ఉంటే ఏమవుతుంది? కొన్ని కేంద్రాలకు ప్రాణశక్తి ఎక్కువ అందుతుంది, వాటికి సంబంధించినటువంటి అవయవాలు ఎక్కువగా పనిచేసి అలసిపోతాయి. కొన్ని ప్రాంతాలకు అసలు ప్రాణశక్తి అందదు, ఆ అవయవాలు కెమికల్ బ్లాక్స్ పేరుకొని పోయి అవయవాలు దెబ్బతింటాయి. నాకు గుండె దడబడుతుందండి అంటారు. మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉందంటారు, నిద్ర పట్టడం లేదంటారు. దీనికి మూల కారణం ఏంటంటే ప్రాణశక్తి ఎక్కువ ఉండటం, ప్రాణశక్తి శరీరానికి అస్తవ్యస్తంగా అందటం. చూసారా? కాబట్టి జబ్బులు ఎక్కడున్నాయి? శరీరంలో లేవు. మెదడు యొక్క కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవటం, ఆ మెదడుకి పుష్కలంగా ప్రాణశక్తి అందకపోవటం. అదే సత్వగుణస్థులైతే ప్రాణశక్తి సాఫీగా పుష్కలంగా అందుతుంది, బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది, తదనుగుణంగా అవయవాలు మొత్తం సక్రమంగా పనిచేస్తాయి. కాయకష్టం చేసేవాడిని ఒకసారి చూసి రండి, శరీరం ఎలా ఉంటుందో. చాలా దృఢంగా ఉంటుంది. కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, కష్టపడి పనిచేస్తారు. కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, కష్టపడి పనిచేస్తారు. ఒకసారి మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఒక ఆటో అతను టైల్స్ తీసుకొచ్చాడు, 50 బాక్సులు టైల్స్ 50 బాక్సులు తీసుకొచ్చాడు. ఆటోలో వేసుకుని ఒక్కడే వచ్చాడు. 50 సార్లు పైకెక్కి దిగాడు. నేను అతను గమనిస్తూ ఉన్నాను. 50 సార్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఒక్కోసారి ఒక బాక్స్ పెట్టుకున్నాడు, 50 బాక్సులు తెచ్చాడు. అతనితో పోలిస్తే నాకు యోగా లేదే. అతనే యోగి. నేను బోధించాను, కానీ అతను జీవించాడు. 50 సార్లు మెట్లెక్కి దిగటం అంటే మామూలు విషయం కదా. అందులో బరువు వేసుకుని ఎక్కటం ఏంటి? అతనికి సాధన ఎందుకు? ఇంకా సుఖానికి అలవాటు పడి కఠోర సాధన చేస్తే వచ్చే లాభం ఏంటి? అందుకే జాగ్రత్తగా ఆలోచించుకోండి. యోగా అనేది ఇవాళ ఒక రకంగా పరిశ్రమగా మారింది, పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. ప్రజల యొక్క బలహీనతని చాలామంది సొమ్ము చేసుకుంటున్నారు. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు, కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు. కాబట్టి మనిషికి ఏముండాలంటే సత్వగుణం ఉండాలి.
ఇప్పుడు వినండి జాగ్రత్తగా. చాలామంది మేము పొద్దున్నే 4ంటికి లేస్తామండి, మా పనులు మొత్తం మేము చేసుకుంటామండి, ఆఫీస్ వర్క్ బాగా చేస్తామండి, నేను హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూస్తానండి, నేను కోర్టుకి వెళ్ళి వాదిస్తూ ఉంటానండి, నేను ఎక్కడ అదనంగా డబ్బులు తీసుకోనండి, నాది న్యాయార్జితం అండి చాలామంది చెప్తుంటారు. తప్పు. సత్వగుణం అంటే ధర్మంగా జీవించాలి. ధనార్జన ధర్మపదంగా ఉంటే తీసుకునే ఆహారం అమృతం అవుతుంది. ఎందుకు? ఎన్నో యోగ సంస్థలు వచ్చినాయి కదా, కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విస్తరించినాయి కదా, కొన్ని లక్షల మందికి సాధన చేపిస్తున్నారు కదా, లక్షల మంది చేత. మరి ఏమైపోయింది వాళ్ళంతా? ఏమైపోయారు ఇవాళ? కరోనా మహమ్మారి విలయతాండం చేస్తూ ఉంటే అందరు చేతులు ముడుచుకొని కూర్చున్నారే. తిరుపతి గుడి మూసేశారు దాదాపు 75-80 రోజులు. షిరిడి బాబా సంస్థానం మూసేశారు, పుట్టపర్తి మూసేశారు, సుప్రసిద్ధ దేవాలయాలు మొత్తం మూసేశారు, ఆశ్రమాలు మొత్తం మూసేశారు. మరి ఏమైంది ఇదంతా? ఎక్కడ పొరపాటు జరిగిందంటే, ధర్మము అనే మాటని మనిషిని పక్కన పెట్టి ధనం మీద దృష్టి పెట్టాడు. ధనం మీద దృష్టి ఉన్నటువంటి వ్యక్తి ధర్మాన్ని ఆచరించడు, దివ్యత్వాన్ని అందుకునే అవకాశమే లేదు. కాబట్టి మరొకసారి నేను క్లియర్ చేస్తున్నాను. తమోగుణం పోవాలి, రజోగుణం పోవాలి, సత్వగుణం రావాలి. తమోగుణం పోవాలి, రజోగుణం పోవాలి, సత్వగుణం రావాలి. ఆ సత్వగుణం రావాలంటే మార్గం ఏమిటి? మనిషి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి. అదే ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆత్మస్థితికి వెళ్ళాలి. కాబట్టి తమోగుణం, రజోగుణం, సత్వగుణం, 4వది ఏమిటంటే ఆత్మస్థితి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనిషి ఆత్మస్థితికి వెళ్ళలేకపోవటానికి అవరోధం ఏమిటి? మనిషి ఆత్మస్థితికి వెళ్ళలేకపోవటానికి అవరోధం ఏమిటి? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అదేందో చెప్పనా? మనస్సు. మనస్సు మనసే మనిషికి ఆధారం. మనసే మనిషి ఎదుగుదలకి అవరోధం. మనసే మనిషికి ఆధారం. ఆ మనసే ఆ మనిషి ఆత్మస్థితికి చేరలేకపోవటానికి, ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేకపోవటానికి అవరోధం అవుతుంది. కాబట్టి కీలకం పట్టుకోండి. ఇక మనస్సు. దీన్ని కొంచెం మారుస్తా నేను. దీన్ని ఏమంటారంటే మేధస్సు అంటారు. ఒక వ్యక్తికి సంబంధించింది అయితే దాన్ని వెస్ట్ మేధస్సు అంటారు. ఒక వ్యక్తికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే వెస్ట్ మేధస్సు అంటారు. ఇండివిడ్యువల్ మైండ్ అంటారు. ఇప్పుడు దీన్ని విశ్లేషిద్దాం. ఇందులో మరలా 4 వస్తాయి చూసుకోండి. 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు, అధిచేతన మనసు. ఇంకొంచెం ముందుకెళ్ళండి జాగ్రత్తగా, వినండి ఒకసారి. చేతన మనసు అంటే పంచజ్ఞానేంద్రియాలని, పంచకర్మేంద్రియాలని అనుసంధానం చేస్తూ శరీరాన్ని నడిపించేది. పంచజ్ఞానేంద్రియాలని, పంచకర్మేంద్రియాలను అనుసంధానం చేసి శరీరాన్ని ముందుకు నడిపించేదే చేతన మనసు, కాన్షియస్ మైండ్ అంటారు. ఆ చేతన మనసు పనిచేయాలంటే కింద ఉన్నటువంటి ఉపచేతన మనసు నుంచి ఆదేశాలు వెళ్ళాలి, ప్రేరణ కలగాలి. చేతన మనసుకి ప్రేరణ కలగజేసేదే ఉపచేతన మనసు. ఆ ఉపచేతన మనసు కింద ఏముందంటే మన లైఫ్ ప్రోగ్రాం మొత్తం ఉంటుంది. అదే అంతఃచేతన మనసు.
ఒకసారి చూడండి, చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. గత జన్మ నుండి ఈ జన్మకు సంక్రమించినటువంటి కర్మల్ని, గత జన్మ నుండి ఈ జన్మకు సంక్రమించినటువంటి కర్మల్ని మనం ఆచరిస్తూ ఉంటే వాటిని సంచిత కర్మలు అంటారు. మన పూర్వీకుల నుంచి మనకు వచ్చినాయి, తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినాయి కర్మల మూట, కర్మల మాల, వాటిని సంచిత కర్మలు అంటారు. సంచిత కర్మలకు అనుగుణంగా ఈ జన్మలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. సంచిత కర్మలకు అనుగుణంగా ఈ జన్మలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు, ఎక్వైర్డ్ టెండెన్సీస్ అంటారు. సంచిత ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా పరిణతి చెందినటువంటి కర్మల ద్వారా ఇప్పుడు మనం కర్మలకు ఉపక్రమిస్తే వాటిని ఆగామి కర్మలు అంటారు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం అంటే చేతన మనసుకు సంబంధించినటువంటివి. సంచితం అంటే అంతఃచేతన మనసుకు సంబంధించినటువంటివి. ఉపచేతనం అంటే ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి కర్మలు, అవి ప్రారబ్ధ కర్మలు. చేతన మనసు అంటే అంతఃచేతన మనసు, ఉపచేతన మనసులో పక్వం చెందినటువంటి సంస్కారాల ద్వారా మనం కర్మకు ప్రేరేపించబడుతూ ఉంటాం. అదే చేతన మనసు, అవే ఆగామి కర్మలు. హెరిడిటరీ టెండెన్సీస్, ఎక్వైర్డ్ టెండెన్సీస్, మెచ్యూర్ టెండెన్సీస్. చూసారా, మన కర్మల మొత్తం ఎక్కడున్నాయి? చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. దీన్ని బ్రెయిన్కి తీసుకెళ్దాం, మెదడుకు తీసుకెళ్దాం. చేతన మనసుకు సంబంధించినటువంటి సెంటర్స్ మొత్తం కూడా ఉపరితలంలో ఉంటాయి. ఉపచేతన మనసుకు సంబంధించినటువంటి కర్మలన్నీ మధ్యలో ఉంటాయి. అంతఃచేతన మనసుకు సంబంధించిన కర్మలు మొత్తం లోపల ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనసే ఆధారం, మనసే అవరోధం అన్నాను కదా. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు సమాచారం లోపలికి వెళుతుందా లేదా? నిన్నటి సమాచారం వేరు, ఇవాళ సమాచారం వేరు, రేపటి సమాచారం వేరు. ఎవరికైతే ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు కలుషితం అవుతాయో, ఎవరికైతే ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు కలుషితం అవుతాయో వాళ్ళు కర్మ బంధంలో ఉంటారు. మరలా వినండి, ఎవరికైతే ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు కలుషితం అవుతాయో వాళ్ళకి లోపల నుంచి విపరీతంగా ప్రేరణలు వస్తూ ఉంటాయి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది బాగలేదు, ఇది బాగలేదు, అంత కావాలి, ఇంత కావాలి, నాకు ఇది సరిపోదు, నా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, సమాజం చెడిపోయింది, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి. వామ్మో, నిద్ర పట్టదు అసలు. సో చేతన మనసుకు అందేటటువంటి ఆ సమాచారం మొత్తం ఎక్కడదంటే ఉపచేతన మనసు, అంతఃచేతన మనసుకు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మన మెదడుకు ప్రాణశక్తి పుష్కలంగా అందకపోవటానికి మూల కారణం ఏంటంటే ఉపచేతన మనసులో, అంతఃచేతన మనసులో సంస్కారాలు ఎక్కువగా ఉండి వాటి ద్వారా మనిషి కర్మలకు ప్రేరేపించబడుతూ ఉన్నాడు, రెచ్చగొట్టబడుతున్నాడు. ఇప్పుడు నేనున్నాను, ఒక సంస్థను పెట్టాను. ఎందుకు పెట్టాను?
సమాజాన్ని మార్చాలని పెట్టాను. నా మనసు అంతా ఎలా ఉంటుంది? స్కీములతోటి, ప్రణాళికలతోటి, పథకాలతోటి. అక్కడ చెడిపోయింది, ఇక్కడ చెడిపోయింది, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి, ఎక్కువ మందికి ఇవ్వాలి, సంస్థను బాగా డెవలప్ చేయాలి. ఇదంతా ఏమిటి? కర్మబంధం. నేను మరొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. గత జీవితంలో ఏ సంస్కారం అయితే నీకు బలంగా ఉంటుందో ఆ సంస్కారం నిన్ను నిరంతరం రెచ్చగొడుతూ ఉంటుంది. ఏ సంస్కారం అయితే లోతుగా బలంగా నిక్షిప్తమై ఉంటుందో అది నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిజినెస్ చేశారు, 10 లక్షలు నష్టపోయారు. అది నీ మనసులో లోతుగా గాయమైంది. ఇక లోపల నుంచి ఏ ప్రేరణ వస్తుంది? సంపాదించి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలనేటటువంటి బలమైన ప్రేరణ వస్తుంది. ఎవరో మిమ్మల్ని తిట్టారు, ఆ తిట్టినటువంటి ఆ యొక్క మాటలు నీ మనసులో లోతుగా పాతుకుపోయినాయి. అవి పదే పదే గుర్తుకొస్తున్నాయి, కర్మకు రెచ్చగొడుతున్నాయి. నువ్వేం చేస్తావు? ఆ తిట్టిన వ్యక్తిని కొట్టాలనో అతను ఏదో ఒక విధంగా నష్టపరచాలని భావిస్తూ ఉంటావు. సో ఇంగ్లీష్లో ఒక మాట వాడతాను, యు ఆర్ టోటల్లీ బీయింగ్ ఆపరేటెడ్ బై యువర్ పాస్ట్ కర్మ. సో క్లూ దొరికిందా? యు ఆర్ టోటల్లీ బీయింగ్ ఆపరేటెడ్ బై యువర్ పాస్ట్ కర్మ. గతం అనేది ఎప్పుడైతే ఉంటుందో అది వర్తమానంలో ప్రేరణ అవుతుంది, భవిష్యత్తుకు ప్రణాళిక అవుతుంది. సో మనిషి ఎలా ఉన్నాడు? 3 కలిసి ఉన్నాడు. 1 గతం, 2 వర్తమానం, 3 భవిష్యత్తు. ఇది మొత్తం కూడా అతని జీవిత ప్రణాళిక. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళ జీవితాన్ని కళాత్మకంగా రూపుదిద్దుకుంటారు, కళాత్మకంగా కొనసాగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? పాత కర్మలు కరిగించుకుంటూ ఉంటారు, క్రొత్త కర్మలు చేరకుండా జాగ్రత్త పడతారు. పాత కర్మలు కరిగించుకుంటూ ఉంటారు, క్రొత్త కర్మలు చేరకుండా జాగ్రత్త పడతారు. అది జ్ఞానపరంగా ఎదగకుండా ప్రపంచమనే మత్తులో వ్యామోహంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, శారీరక మమకారంతో ఇంద్రియాలు రెచ్చగొడుతూ ఉండి అహంకారం ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు సాధించాలి, సరిచేయాలి, మార్చాలి, చనిపోయిన తర్వాత కూడా నా గురించి చాలామంది అనుకోవాలి, నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి, కీర్తికాంక్ష అనుకోండి, గుర్తింపుకాంక్ష అనుకోండి, ధనకాంక్ష అనుకోండి, అధికారకాంక్ష అనుకోండి, నన్ను ఎక్కువ మంది గుర్తించాలి, నా ఫోటోలు ఎక్కువ మంది ఇళ్లలో ఉండాలి, చరిత్రలో నా పేరు నిలిచిపోవాలి. ఎందుకంటే సమాజాన్ని చూస్తున్నాడు. చనిపోయిన తర్వాత కూడా చాలామందికి సంతాపం జరపటం, వాళ్ళ చరిత్ర గురించి పుస్తకాలు రావటం ఇవన్నీ చూసరికి తనకు కూడా కోరిక పుడుతుంది. ఎట్లా? నేను కూడా ఈ విధంగా తయారు కావాలని చెప్పి. ఈ విధంగా తయారు కావాలంటే ఏం చేయాలి? సమాజంలోకి వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, అందరూ కూడా తన గురించి చెప్పుకోవాలి. దానికి ఏంటి? గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి, ఇంటర్నేషనల్ కావాలి, దేశవ్యాప్తం కావాలి, కళాకారుని కావాలి, గాయకుడిని కావాలి, ఎక్స్ కావాలి, వై కావాలి, జడ్ కావాలి. ఇవన్నీ ఏమిటి? కోరికలే. సమాజాన్ని చూడటం ద్వారా, ఒకరితో మనల్ని మనం పోల్చుకోవటం ద్వారా అంతర్లీనంగా కాంపిటీషన్ ఎక్కువై పోటీతత్వం పెరిగి నాకంటే అతను ముందంజలో ఉండకూడదనే భావంతో ఒక పరుగు పందెం కొనసాగిస్తాడు. ఇతనికి ఏమవుతుంది? ఆలోచించండి. పాత కర్మలు కొద్దిగా కరిగిపోతాయి, కానీ క్రొత్త కర్మలు కట్టలు చేరతాయి. పాత కర్మలు కొద్దిగా కరిగిపోతాయి, క్రొత్త కర్మలు కట్టలు చేరతాయి. మొదలుపెట్టామనుకోండి, 300 కర్మలు చేరతాయి. 100 + 300 ఎంత? 400. వీటి మొత్తంలో ఒక 125 కర్మలో 150 కర్మలు ఖర్చు అయినాయి అనుకోండి చనిపోయేలోపు. మిగతా 250 సంగతి ఏంది?
ఇంకొక విషయం జాగ్రత్తగానండి, ఇది ఒక్కటి జాగ్రత్త అండి. పాత కర్మలు పోలేదు, తక్కువగా కరిగిపోతున్నాయి. క్రొత్త కర్మలు బాగా చేరుతున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్, గమ్యాలు, లక్ష్యాలు, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, కలెక్టర్ని కావాలి, ఎమ్మెల్యేని కావాలి, ఎంపీని కావాలి, సైంటిస్ట్ని కావాలి, డాక్టర్ని కావాలి, యాక్టర్ని కావాలి, కుప్పలు 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 వస్తామని. ఎప్పుడైతే ఇన్ని కోరికలు పెరుగుతున్నాయో ఈ పోటీ ప్రపంచంలో అతని మనసంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. తుఫాన్ వచ్చినటువంటి సముద్రంలాగా అవుతుంది. టైంకి నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, టైంకి విశ్రాంతి ఉండదు, షెడ్యూల్ టైట్గా ఉంటుంది. బిజీ పర్సనాలిటీ అయిపోతాడు. పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద వ్యాపారవేత్త, పెద్ద లాయర్, పెద్ద జడ్జి, పెద్ద రాజకీయ నాయకుడు, వగైరా వగైరా. వీళ్ళంతా ఎవరు? మేధావులు, అజ్ఞానులు, మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళు ఏం సాధిస్తారు చివరికి వచ్చేసరికి? ఇక్కడ విపరీతంగా స్కీమ్స్ పెట్టుకొని, ఎందుకంటే కోరికలకు అంతం ఎక్కడిది? ఒక కోరిక తీరిందనుకోండి, వెంటనే మరొక కోరిక వస్తుంది. సర్పంచ్ అయ్యాడు అనుకోండి, వెంటనే జడ్పీటీసీ కావాలి, జడ్పీటీసీ అయ్యాడు అనుకోండి ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి మినిస్టర్ కావాలి, మినిస్టర్ అయ్యాడు అనుకోండి మరొకటి కావాలి. చూసారా? మేధావులంటే మతి భ్రమించిన పిచ్చివాళ్ళు. కారణం ఏంటి? కర్మలు కరిగించుకోవటంలే, కర్మలు పెంచుకుంటున్నారు. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు? సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అంటున్నారు. ప్రకృతి వనరులు మొత్తం పతనం చేసి నువ్వు సమాజాన్ని ఉద్ధరించేది ఏంటి? నదులు మొత్తం పారకుండా చేశారు, ఇవాళ డ్యాములు కడుతున్నారు, డ్యాముల్లో నీళ్లు లేవు, నీళ్ళ కోసం తగాదలు పెట్టుకుంటున్నారు. హరితహారం అంటున్నారు, కోట్ల మొక్కలు నాటుతున్నారు. ఎన్ని నిలబడుతున్నాయి అందులో? నీళ్లుంటే వాటికి పోయటానికి. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు కదా, ఎన్ని బతుకుతున్నాయి? కారణం ఏంటి? కోట్ల మొక్కలు నాటావని చెప్పి రికార్డులో ఉంది, కానీ ఎన్ని మొక్కలు బతికినాయి నాకు చెప్పండి. అంటే ఎక్కడ పొరపాటు జరిగింది? అభివృద్ధి ద్వారా ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించవచ్చు అనేటటువంటి భావంతో ప్రకృతిని పతనం చేయటమే ప్రపంచానికి మేధావులు చేసినటువంటి నిర్వాహకం. ఇవాళ తలలు పట్టుకొని ఏడుస్తున్నారు. చూసుకోండి, క్వారంటైన్లు అంటున్నారు, లాక్డౌన్లు అంటున్నారు, టెస్టులు అంటున్నారు, పరిశోధనలు అంటున్నారు, ప్రయోగాలు అంటున్నారు. ఎవరి జీవితం ఎప్పుడు పోద్దో చెప్పలేము. మనిషి చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లే యోగ్యత లేకపోతే అంతకు మించిన దురదృష్టం ఏముంది? కాబట్టి వినండి ఒకసారి. ఎవరికి శారీరకంగా జబ్బులు వస్తాయంటే, ఎవరికైతే సంస్కారాల బలం ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే సంస్కారాల బలం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మెదడులో ఉన్న కేంద్రాలు దెబ్బతింటాయి, తదనుగుణంగా శరీర అవయవాలు దెబ్బతింటాయి. షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి వచ్చినాయి. దీనికి మూలమేంది? మనసు. మనసు అంటే ఏమిటి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, రజోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. సత్వగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం, రజోగుణం తక్కువగా ఉంటాయి. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏంటి? తమోగుణాన్ని, రజోగుణాన్ని బ్యాలెన్స్ చేస్తే అదే సత్వగుణం అవుతుంది. భయపడే వ్యక్తిని గమనించండి, ఆవేశపడే వ్యక్తిని గమనించండి. వాళ్ళ పక్కన మీరు కొద్దిసేపు కూర్చోండి, మీకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో. అటువంటి వ్యక్తులు ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదం, సమాజంలో ఉంటే ఎంత ప్రమాదం, ఆఫీసులో ఉంటే ఎంత ప్రమాదం, షాపులో ఉంటే ఎంత ప్రమాదం, సమాజంలో ఉంటే ఎంత ప్రమాదం. ఇదే మెంటల్ పొల్యూషన్ అంటే. అవన్నీ మనం పట్టించుకోకుండా ఏదో కరోనాకు మందు కనిపెడదాం అనుకుంటే కరెక్టే, సామాజిక పరిస్థితులు మారలేదు కదా.
శ్రమశక్తిని దోచుకుంటూ దోపిడీ వ్యవస్థలో ఉండి 98% వనరులు మొత్తం 15% మంది అనుభవిస్తూ ఉండి మిగతా 80% మందికి 2% వనరులు ఇచ్చి నేను ప్రపంచాన్ని బాగు చేస్తానంటే ఎట్లా కుదురుద్ది? శ్రమశక్తిని దోచుకున్న వ్యక్తిని ప్రకృతి శక్తి దోచుకుంటుంది కదా. ఇది ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నా నేను. ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. ఒక పక్క శ్రమశక్తి దోపిడికి గురవుతూ ఉండి వనరులు మొత్తం విచ్చలవిడిగా దుర్వినియోగపడుతూ ఉండి నేను సమాజాన్ని ఉద్ధరిస్తానంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి. 1 చేతన మనస్సు, 2 ఉపచేతన మనస్సు, 3 అంతచేతన మనస్సు. ఈ మూటిలో ఏమున్నాయంటే మెదడుకు పుష్కలంగా ప్రాణశక్తిని అందజేయనీయకుండా ఉండేటటువంటి సంస్కారాలు ఉన్నాయి. అవే మనసును బలహీనపరుస్తున్నాయి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి ప్రమాదం. ఇది శరీరం, ఇది మనసు, ఇది ఆత్మ. శరీరము, ఆత్మ, మనసు. మనసు పనిచేస్తున్నంత కాలం శరీరం ఆరోగ్యంగా ఉండదు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే శరీరం సాధనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించదు. శరీరం సాధనకు సహకరించకపోతే తెలుసుకున్నది మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. కాబట్టి ఉపచేతన మనసులో, అంతచేతన మనసులో ఏముందంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మరొకసారి చెప్తున్నా, నాకు వేదాలు వచ్చండి, ఉపనిషత్తులు వచ్చండి, బ్రహ్మసూత్రాలు వచ్చండి, భగవద్గీత వచ్చండి, మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. అదంతా సమాచారమే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. పండితుడు ఎప్పుడు ఆధ్యాత్మికవేత్త కాలేడు. వేదాలను ఒల్లవేసిన వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించలేడు. వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మికతలో పట్టు సాధించగలుగుతాడు. పాండిత్యం ముఖ్యం కాదు, అనుభవం ముఖ్యం. ప్రచారం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం. ఆచారం లేని ప్రచారం అతి ప్రమాదకరం. భారతదేశంలో టన్నుల కొద్ది సమాచారం ఉంది. గ్రంథాలయాలు మొత్తం నింపబడ్డాయి. ఇంటర్నెట్లో కొడితే విషయమే కాదు, ఆయన కంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసుకుని ఇంటర్నెట్ కొడితే వస్తుంది సమాచారం. ఇదంతా ఎందుకు? అంత వినే ఓపిక ఎక్కడిది జనానికి ఇప్పుడు? ఆలోచించండి. ఇంటర్నెట్లు మొత్తం సమాచారంతో నింపబడ్డాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ జూములు అంటున్నారు, ఫేస్బుక్లు అంటున్నారు, ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు. ఎవరి ముఖం వాళ్ళు చూసుకోవటమే కదా, వాళ్ళ ముఖం మనం చూడం కదా. ఇంతకు మించిన దారుణం ఏముంది? మీ ముఖం నేను చూడకుండా నేను మాట్లాడుతున్నానంటే ఇదేమిటి? మెకానికలే కదా. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు, ఈ 3 క్లీన్ అయితే అప్పుడు ఇది మేలుకుంటుంది. అదే అధిచేతన మనసు, సూపర్ కాన్షియస్ మైండ్. అదే 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 కుండలిని శక్తి మేలుకోవటం. అదే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. చూసుకోండి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు, ఈ 3 ఎప్పుడైతే కలుషితం అవుతాయో అధిచేతన మనసు నిద్రపోతుంది. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు స్వచ్ఛంగా క్లీన్ అయినాయి అనుకోండి, అప్పుడు అధిచేతన మనసు యాక్టివేట్ అవుతుంది. అధిచేతన మనసు యాక్టివేట్ అయిందనుకోండి, అతనికి ఆధ్యాత్మిక మార్గంలో 100% పట్టు దొరుకుతుంది. అప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడు? శరీరము, మెదడు, మనసు, 4వది ఆత్మ.
అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక కన్క్లూడ్ చేస్తాను, జాగ్రత్తగా రండి. విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం కారణ శరీరం అన్నాం కదా. కానీ విశ్వం మొత్తానికి ఒక శరీరం ఉంది, అదే మహాకారణ శరీరం. ఇది పాయింట్ అక్కడ, మహాకారణ శరీరం. ఎవరికైతే మహాకారణ శరీరంలో పట్టు దొరుకుతుందో ఆ స్థితికి వెళతారో వాళ్ళకి విశ్వం మొత్తం ఒక శరీరంగా ఒక యూనిట్గా కనపడుతుంది. అలాగే మేధస్సు అంటున్నాం. అదేమిటి? చేతన మనస్సు, ఉపచేతన మనస్సు, అంతచేతన మనస్సు, అధిచేతన మనస్సు. ఇది మొత్తాన్ని కలిపి మేధస్సు అన్నాం. ఒక వ్యక్తికి సంబంధించితే దాన్ని వెస్టి మేధస్సు అంటారు. కానీ విశ్వం మొత్తానికి సంబంధించి ఒక మేధస్సు ఉంది, అదే సమిష్టి మేధస్సు. వెస్టి మేధస్సు కరిగిపోతే సమిష్టి మేధస్సుతో అనుసంధానం అవుతుంది. అలాగే ఇంకొకటి జీవుడు అంటున్నాం, అంతఃకరణాలు అంటున్నాం, సూక్ష్మ శరీరం అంటున్నాం, జీవుడు అంటున్నాం, అంతఃకరణాలు అంటున్నాం, సూక్ష్మ శరీరం అంటున్నాం, ఆ తర్వాత మనసు అంటున్నాం, లేదు మేధస్సు అంటున్నాం. వీటికి అవతల ఇంకొకటి ఉంది. జీవుడికి అనుసంధానం ఎక్కడ కావాలంటే దేవుడితో కావాలి. జీవాత్మ పరమాత్మను వేరు చేసేది ఏమిటంటే అహంకారం. అహంకారం ఎక్కడుందంటే చేతన, ఉపచేతన, అంతచేతన మనసుల్లో ఉంది, అదే బ్రెయిన్లో ఉంది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరైతే శరీరాన్ని, మెదడుని, మనసుని, దేహానికి సంబంధించినటువంటి దేహాత్మను లేక జీవాత్మను కూడా దాటిపోతారో వాళ్ళు విశ్వాత్మతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు, అనుసంధానం అవుతారు. ఇంకొకసారి మళ్ళా వినండి. ఒక వ్యక్తి దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను దేహాత్మ లేక జీవాత్మ అంటారు. దేహాత్మ లేక జీవాత్మ, జీవుడు ప్లస్ ఆత్మ జీవాత్మ అనుకోవచ్చు, దేహం ప్లస్ ఆత్మ అంటే దేహాత్మ అవుతుంది. ఇది ఒక బాడీకి సంబంధించింది. కానీ విశ్వం మొత్తానికి ఒక ఆత్మ ఉంది కదా, అదే పరమాత్మ. ఈ దేహాత్మ విశ్వాత్మలో కలవపోవడానికి మూల కారణం ఏంటంటే జీవభావం. ఆ జీవభావం తొలగిపోయిందనుకోండి, ఈ జీవుడే దేవుడు అవుతాడు. ఈ దేహం యొక్క ఆత్మ విశ్వాత్మలో కలిసిపోతుంది. దానికి ఒకే ఒక మార్గం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. మీరు ఏమంటుకోవాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అది ఎలా ద్వంద్వాలతో కూడి ఉంటుంది. దీని గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, వినండి ఒకసారి. మనకి పగలు రాత్రి వస్తున్నాయి. ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధమైన రెండు అర్ధభాగాలు. ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధమైన రెండు అర్ధభాగాలు. మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, పుట్టుక మరణం. ఇవి క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి, అవే ద్వంద్వాలు అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పగలు రాత్రి వస్తుంది. పగలు రాత్రి మామూలుగా మనం ఏమనుకుంటున్నామంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, 7 గుర్రాలు వేసుకొని పడమరకి పరిగెత్తుతున్నాడు, పడమరకి వెళ్ళి అక్కడ పడుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ పొద్దున్నే అటు వస్తున్నాడు అంటున్నాం. అంటే సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఆధ్యాత్మికత ఏం చెప్పింది? సైన్స్ ఏం చెప్తుంది? ఆధ్యాత్మికత ఏం చెప్పింది? భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది 1600 కిలోమీటర్ల వేగంతో.
సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది 1,00,000 కిలోమీటర్ల వేగంతో ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు భూమి సూర్యుడి వైపుకి వచ్చిందనుకోండి, అప్పుడు పగలవుతుంది. దానికి వ్యతిరేక దిశలో ఉందనుకోండి, అప్పుడు రాత్రి అవుతుంది. సూర్యుడు మాత్రం స్థిరంగా ఉంటాడు. మరి తిరిగేదేమిటి? భూమి. కానీ మనకేం కనపడుతుంది అక్కడ? ఉదయమేమో ఉదయిస్తున్నాడు, సాయంత్రమేమో అస్తమిస్తున్నాడు, మరలా పొద్దున్నే ఉదయిస్తున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం? సూర్యుడు పరిగెత్తున్నాడు అనుకుంటున్నాం. కాదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల కొంతసేపేమో 24 గంటల కొంతసేపేమో సూర్యుడి వైపు ఉండటం వల్ల పగలు ఏర్పడింది, ఆపోజిట్లో ఉండటం వల్ల రాత్రి ఏర్పడింది. కాబట్టి పగలు తాత్కాలికమే, రాత్రి తాత్కాలికమే. శాశ్వతం ఏమిటి? సూర్యుడు శాశ్వతం. అట్లనే ఆత్మ సత్యం, అన్యము మిథ్య. ఆత్మ ఒక్కటే సత్యం, అన్యము మిథ్య. మీరు కనిపించే ఈ స్థూల జగత్తుని ఎట్లన తీసుకోండి, అది మార్పులు చెందుతుంది. మార్పులు చెందేది మాయ, మార్పులు చెందకుండా ఉండేదే సత్యం. మాయలో ఉన్నది ఎవరు? మేధావులు. సత్యదర్శనం గావించుకున్నది ఎవరు? ఆధ్యాత్మికవేత్తలు. మరి అమాయకులు ఎవరు? వాళ్ళకు మాయ అంటే తెలియదు, సత్యదర్శనం అంటే తెలియదు. వాళ్ళే కొంచెం బెటరు. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏం కావాలి? మాయను ఛేదించుకోవాలి, మనసును కరిగించుకోవాలి, ఆత్మస్థితికి చేరాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి. దీనికి జ్ఞానం. ఏ జ్ఞానం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. చేతన మనసుని అంటే ఆగామి కర్మల్ని, ఉపచేతన మనసును ప్రారబ్ధ కర్మల్ని, అంతచేతన మనసు సంచిత కర్మల్ని మొత్తాన్ని క్లీన్ చేసింది. అందుకే అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మన కర్మలు మొత్తం దగ్ధమైపోతాయి. గుర్తుపెట్టుకోండి. అంతచేతన మనసు క్లీన్ అయిందనుకోండి, ఉపచేతన మనసు క్లీన్ అవుద్ది. ఉపచేతన మనసు క్లీన్ అయిందనుకోండి, ఆగామి కర్మలు లేవు. ఆగమ కర్మలు లేవు అనుకోండి, నువ్వు కర్మరాహిత్యంలో ఉన్నట్టే. కర్మరాహిత్యం నుండి కర్మలు చేసామనుకోండి, ఇంకా కర్మబంధం ఎందుకు ఉంటుంది? నేను ఫలానా అనే అహంకారంలో ఉండి కర్మలు చేస్తే నీకు కర్మఫలం వస్తుంది. నేను ఏమీ కననే భావాల నుండి కర్మలు చేస్తే కర్మఫలం ఎక్కడిది? ఇంకా కర్మలు చెయ్యాలి, కానీ స్థితిని మార్చుకొని చెయ్యాలి. ఇదే కర్మరహస్యం అంటే. కాబట్టి కర్మలు కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని సన్యాసిగా జీవిస్తూ బ్రతికుండగానే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని గడిపేటటువంటి కళాత్మక జీవన విధానాన్ని గురించి వచ్చే సెషన్లో తెలుసుకుందాం. కాబట్టి నేను ఒకే ఒక సలహా ఇస్తున్నాను. దేనికోసమైతే నువ్వు పరితపిస్తున్నావో అది బయట లేదు, నీలోనే ఉంది. జేబులో పెన్ను పెట్టుకొని ఊరంతా తిరిగితే లాభం ఏంటి? కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకొని, నిన్ను నువ్వు సంస్కరించుకొని, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నా బిడ్డలందరికీ మరొకసారి శుభాశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించినటువంటి నా బిడ్డ రాజశేఖర్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.